యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఒక మంచి మారుతి సుజుకి ఆల్టో K10 కార్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉందన్న. కార్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు కార్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే కవర్ చేశాను. ఈ కార్ వచ్చేసరికి 2012 మోడల్ కార్ అన్న. అండ్ 4కి 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. వెల్ మెయింటైన్డ్ కార్ అయితే అనొచ్చు. అండ్ కార్ రిలేటెడ్ ఇన్ఫోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలు పంపండి అన్న. ఎటువంటి కార్ అయినా కూడా స్పాట్‌లో అమ్మి పెడతాము. జస్ట్ మీ కార్ యొక్క ఫోటోస్ ఈ నంబర్‌కి అయితే పంపించండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి ఆల్టో K10 అన్న. K10లో ఇది వచ్చేసరికి LXi వేరియంట్ బండి వచ్చేసరికి నీట్ అండ్ గుడ్ కండిషన్‌లో అయితే ఉందన్న. కార్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ అయితే చెప్తున్నాడు. మీరు డైరెక్ట్‌గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. టేక్ అండ్ డ్రైవ్ కండిషన్‌లో కార్ అయితే ఉందన్న. ఇది వచ్చేసరికి పెట్రోల్ వేరియంట్ అన్న LXi కాబట్టి కార్ వచ్చేసరికి సింగిల్ ఓనర్ బండి అన్న. బండి వచ్చేసరికి ఫుల్ ఒరిజినల్ ఉంది. ఒక్క సైడ్ మాత్రం లైట్‌గా పెయింట్ అయితే షేడ్ అయిందన్న. అంతే తప్ప సింగిల్ ఓనర్ బండి వెల్ మెయింటైన్డ్ వెహికల్ అయితే అనొచ్చన్న. ఏదున్నా మనది ఓపెన్ టు ఓపెన్ ఉంటుందన్న. వెహికల్ వచ్చేసరికి పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఒక్కసారి విజిట్ చేసి చెక్అవుట్ అయితే చేయండి. ముఖ్యంగా దీని మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2012 మోడల్ కార్ అన్న. 2012 మోడల్ కారు అండ్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2027 వరకు పేపర్ల వ్యాలిడిటీ అయితే ఉందన్న. 2027 వరకు పేపర్స్ వ్యాలిడిటీ అయితే ఉంది. అండ్ దాని తర్వాత కూడా మీరైతే 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు పేపర్ వ్యాలిడిటీ వచ్చేసరికి. ఓవరాల్గా మీరు బండి 2032 వరకు యూజ్ చేసుకోవచ్చు అన్న. 2032 వరకు కార్ అయితే యూజ్ చేసుకోవచ్చు. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 4కి 4 కొత్త సీల్ టైర్లు అయితే ఉన్నాయన్న. 4 న్యూ టైర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వెహికల్ పరంగా గుడ్ అండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది. బండికి వచ్చేసరికి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవన్న. ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే సింపుల్ అండ్ క్లాసిక్ ఇంటీరియర్ అయితే ఉందన్న. చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్న. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. బండిలో సెంట్రల్ లాకింగ్ కూడా అందుబాటులో అయితే ఉందన్న. ఇక ఈ పేపర్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నాయన్న. వ్యాలిడిటీ 2027 వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్ పేపర్ వ్యాలిడిటీ ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అన్న. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయన్న. చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయితే అన్న. చాలా తక్కువ ధరలో బండ్లు అయితే అమ్మకానికి అయితే వస్తాయన్న. సో ఒక్కసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ బండికి ధర ఓనరు 1,33,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. 1,33,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియేటబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే ఈ 1,33,000లో కూడా తగ్గింపు అయితే చేయడం జరుగుతుందన్న. ఇక ఈ కారు ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ సిటీ తెలంగాణ స్టేట్ అన్న. హైదరాబాద్ లోకల్ నుంచి ఈ కార్ అయితే మనకు అమ్మకానికి అయితే వచ్చిందన్న. మీకు బండి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ ఎండ్ టు ఎండ్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాతనే బండి అయితే తీసుకోండి అన్న. దయచేసి ఎవరు కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు అయితే వేయకండి అన్న. ఇక ఈ కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇక్కడ కింద టైటిల్లో కనబడుతున్న నంబరు నాకు వాట్సాప్లో పెట్టండి అన్న. ఈ నంబర్కి వాట్సాప్లో ఈ హ్యాష్తో కనబడుతున్న నంబర్ నాకు వాట్సాప్లో పెట్టినట్లయితే మీకు ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తానన్న. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి అన్న. ఈ టైటిల్లో కనబడుతున్న నంబరు నాకు వాట్సాప్ చేయండి అన్న. మీకు ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు